ఇంట్లో నాన్నగారిని చూసారు. స్క్రీన్ మీద నాన్నగారిని చూసారు. సెట్‌లో డైరెక్టర్‌గా నాన్నగారు ఏమైనా వేరేలా కనిపించారా మీకు? ప్రొఫెషనల్‌గా హ్మ్. కనిపించారు హ్మ్. నాకు. బికాజ్ ఒక ఫాదర్ డాటర్ యాంగిల్ ఎప్పుడు రాలేదు ఫిల్మ్ షూట్ చేసినప్పుడు. ఈస్ వెరీ వెరీ ప్రొఫెషనల్, వెరీ సీన్ నెక్స్ట్ సీన్ ఏమి డైలాగ్స్ ఏమి. సో హి వాస్ టోటలీ ఇన్ దట్ మూడ్. హ్మ్. సో వెరీ డిఫరెంట్, వెరీ ప్రొఫెషనల్ అండ్ వెరీ యాక్టర్ ఫ్రెండ్లీ డైరెక్టర్ అని చెప్పొచ్చు. హ్మ్. బికాజ్ హీఈస్ ఆల్సో అన్ యాక్టర్ కదా. అవును. సో చాలా బాగా సెన్సిటివిటీస్ అన్ని చాలా బాగా అండర్స్టాండ్ చేసుకొని మనకి చాలా బాగా గైడ్ చేస్తారు. ఇది కావాలి అండ్ హి నెవర్ లీవ్ అంటిల్ హి గెట్స్ వాట్ హి వాంట్స్. సో బట్ అది ఒక లైక్ స్వీట్‌గా ఒక ఇన్ అ నైస్ వే హి ఆల్వేస్ టెల్స్ ఆల్ హిస్ యాక్టర్స్. యాక్టర్‌గా మీది ఒక యూనిక్ స్టైల్. డైరెక్టర్‌గా ఎవరి ఇన్‌ఫ్లూయెన్స్ ఎక్కువుంటుంది మీ మీద? ఎందుకంటే చాలామంది పెద్ద డైరెక్టర్లతో పనిచేశారు. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ మీరు కూడా గెయిన్ చేసుంటారు. ఎవరి ఇన్‌ఫ్లూయెన్స్ మీ మీద యాస్ ఎ డైరెక్టర్‌గా ఎక్కువుంటుంది? ఒక్కొక్క భాషలో కూడా ఒక్కొక్క డైరెక్టర్స్ ఉన్నారు. హిందీలో చూస్తే నాకు ఫస్ట్ ఇన్స్పైర్ చేసిన డైరెక్టర్ రాజ్ కపూర్ గారు. 'రాజ్ కపూర్'. హిందీలో హ్మ్. ఆయన సినిమా చూస్తే అరే ఏంటి ఇలాగ సినిమాలు అని అప్పుడే ఫస్ట్ అనుకున్నాను. అండ్ ఇక్కడ బాపు గారు తెలుగులో, కె విశ్వనాథ్ గారు, అండ్ తమిళ్లో శ్రీధర్, ఇలాగ పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు అన్ని అన్ని భాషలో. అవును. సో వీళ్ళందరూ ఇన్స్పిరేషనే నాకు. వాళ్ళ సినిమాలు చూసేటప్పుడు ఇలా కూడా చెప్పొచ్చా ప్రజెంటేషన్స్ అని. సో ఇది ఇది పెద్ద ఇన్స్పిరేషన్ నాకు.